హౌ టు మేడ్ ప్రోటీన్ పౌడర్. హాయ్, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏందో వరుసగా చూద్దాం. ఓకే, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదం పప్పు, పుచ్చకాయ గింజలు, నువ్వులు, పిస్తా, అవిసె గింజలు, మీల్ మేకర్, ఓట్స్, పల్లీలు, పూల్ మఖానా, సోంపు, ఆక్రోట్స్, పటిక బెల్లం, ఎలాచి, యాలకులు. ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని విడివిడిగా పౌడర్ చేసుకుందాం. ఇది జీడిపప్పు పౌడర్, స్మెల్ చాలా బాగుంటుంది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కలిపి గ్రైండ్ చేయకుండా ఒక్కొక్క ఐటెం. జీడిపప్పు, ఇప్పుడు వచ్చేసి పొద్దుతిరుగుడు గింజలు, ఇలా ఒక్కొక్కటి గ్రైండ్ చేసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి. ఇది గుమ్మడికాయ గింజలు, ఇట్లా గ్రైండ్ చేసుకొని బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఎంత యూజ్ఫుల్లో అందరికీ తెలిసిందే. ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ముఖ్యంగా మీ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలు ఇచ్చేటప్పుడు గ్లాస్ పాలల్లో ఇవి ఒక 2 స్పూన్స్ వేసి ఉదయం సాయంత్రం ఇస్తే చాలా హెల్తీగా అండ్ స్టామినాగా ఉంటారు. అలాగే అందరూ తాగొచ్చు. ఇట్లా ప్రతి ఐటెం విడివిడిగా మిక్స్ చేసుకొని బేషన్లో వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇంతకుముందు 1 year బ్యాక్ ఇది చేసుకొని డైలీ యూజ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు ఇది ఆపేసాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఇట్లా ఫ్రై చేసి మిక్స్ చేసి వాడకుండా ఇప్పుడు నేను ప్రతిరోజు ఈ 15 ఐటమ్స్ని 6-7 hours నానబెట్టి దాన్ని మిక్స్ చేసుకొని తాగుతున్నాను. ఇప్పుడు చేసే ఐటమ్స్ మట్టుకి మా అమ్మాయికి, దీపావళికి మా అమ్మాయి వచ్చింది, అమ్మాయి కోసం అని చెప్పేసి ఈ పౌడర్ తయారు చేస్తున్నాను. ఈ ఐటమ్స్ మొత్తము ఫస్ట్ దోరగా వేయించాలి. ఓకే, ప్రతి ఐటెం విడివిడిగా దోరగా వేయించి తర్వాత ఇలాగా ఇండివిజువల్గా విడివిడిగానే ఇట్లాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి అన్నీ ఒక బేషన్లో వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇది పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదా నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు, లేదు అంటే 4-5 స్పూన్లు మామూలుగా డైరెక్ట్గానే తినొచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అవి తింటుంటారు కదా, వాటి ప్లేస్లో ఇది యాడ్ చేశారనుకోండి మీకు తిన్నట్టు ఉంటుంది, ప్లస్ అది హెల్తీగా స్టామినాగా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా 4-5 స్పూన్లు తినొచ్చు, పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇవి వాల్నట్, ఆక్రోట్స్ అంటారు కదా. నేనైతే అన్ని ఐటమ్స్ యాక్చువల్గా పావు కిలో తీసుకున్నాను. మీరు అంత క్వాంటిటీ అవసరం లేదు, 100 గ్రాములు తీసుకున్నా సరిపోతుంది. అంటే అమ్మాయికి కావాలి కదా అని చెప్పి ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్నాను నేను. ఇలా ఐటమ్స్ మొత్తం తీసుకొని ఇప్పుడు ఎలాచి ఏంటంటే మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది, ప్లస్ ఇప్పుడు బలానికి టానిక్ ఉండే హాస్పిటల్ అడుగుతారు కదా, ఆ టానిక్ చేసేది దాంట్లో కంపల్సరీ ఎలాచి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. విడివిడిగా ఉన్నాయి కదా, మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క బేషన్ సరిపోలేదు కాబట్టి దీన్ని 2 బేషన్లు వేసి మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీని అంతా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక పెద్ద సీసాల్లో స్టోర్ చేసుకొని డైలీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకి ఇవ్వండి. మంచి స్టామినాగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. మీరు కూడా తీసుకోండి. ఓకే, ఇది మా బంగారు తల్లి స్వాతి కోసం తయారు చేస్తున్నాను అనమాట. ఓకే, ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయింది. చూడండి, అంటే నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. మీరు ఎంత తయారు చేసుకున్నా ఓకే, లేకపోతే లైట్గా 100 grams తయారు చేసుకున్నా ఓకే. ఇది
దోరగా వేయించుకొని దాన్ని అన్నిటిని మిక్స్ చేసి మొత్తాన్ని కలిపేస్తుంది ఐటెం ఇది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దీంట్లో పటిక బెల్లం, ఎలాచి ఇవన్నీ వేసాం కాబట్టి రుచిగా ఉంటుంది. అందులో జీడిపప్పు ఇవన్నీ రోస్ట్ చేసి వేసాం కాబట్టి అసలు మార్వెలస్, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా. ట్రై చేయండి.